మిమ్మల్ని చూసినప్పుడల్లా అనిపిస్తది. అరే! మనం గూడా యూట్యూబ్ స్టార్ట్ చేస్తే బాగుండే. అరే! అవును. బాలాజీ లాక్స్ ఇంత మంచి ఇన్‌స్పిరేషన్ ఇస్తుర్రనేది. అవును. మీరు ఎప్పుడు స్టార్ట్ చేశారు? యూట్యూబ్ అసలెందుకు స్టార్ట్ చేశారు? ఏ సిట్యుయేషన్‌లో స్టార్ట్ చేశారు? సిట్యుయేషన్ అంటే ఇది కాలేజీ నుంచే స్టార్ట్ అయింది. ఓకే. కాలేజీలో సినిమా పిచ్చుండే. హ్మ్. ఎన్ని ట్రై జేసినా, ఏం జేసినా మనకు తీసుకోరని ఒకటి అర్థమైపోయేది. యూట్యూబ్ అప్పట్లో బాగా అందరూ చూస్తుండే. హ్మ్. అప్పట్లో ఫోన్ లేకుండే కాబట్టి సిస్టమ్‌లో చూస్తుండే. ఓకే. కానీ యూట్యూబ్ నుంచి కూడా డబ్బులొస్తాయని అప్పట్లో బాగా టాక్ ఉండే. కాలేజీలల్ల, స్కూల్లల్ల, ఇంటర్నెట్ క్యాఫేస్‌లల్ల. ఓకే. అంటే మనకు ముందే టెక్నాలజీ గురించి బాగా నాకు ఏదైనా కొత్తగొచ్చిందంటే అది చూడాలని నాకు చాలా ఇష్టం. చలో సినిమా ఇండస్ట్రీలోకి అయితలేదు గానీ, ఇక్కడ దూరుదామని అక్కడ 2017 ఇప్పటికి నా ఛానెల్ మీరు ఓపెన్ జేసి ఎప్పుడు క్రియేట్ అయింది జూస్తే 2018, 17 ఉంటది. ఓకే. 2 ఛానెల్‌లు. ఓకే. క్రియేట్ జేసిన తర్వాత ఏం జేయాలో అది తెలీదు. ఆ! అది హైలైట్. ఓకే. మీరు ఏదో పెడుతుండే. హ్మ్. ఏదేదో పెట్టేస్తుండే. మళ్ళా దాని తర్వాత ఒక 1 ఇయర్ దాన్ని నడిపించిన తర్వాత అర్థమైంది. ఇలా పెట్టొద్దు. ఒక కేటగరీ అనేది ఉంటది. ఒక పద్ధతి ప్రకారంగా వెళ్ళాలా అది ఇది అనేసరికి ఇంకా పాటించిన. హ్మ్. వ్యూసే వస్తలేవు. ఓకే. మళ్ళా ఇంకా ఈ కరోనా ఈ అన్ని దాంట్లలో పిచ్చి మొత్తం మైండ్ అంతా డిస్టర్బ్ అయిపోయింది. ఒక సైడు ఫైనాన్షియల్ క్రైసిస్, ఇంకో సైడ్ ఈ యూట్యూబు, మళ్ళా మనకు జాబ్ లేదు. మనం ఇంత డిగ్రీ జేసి బీకామ్ చదివి మనకు వచ్చే 15,000 ఇస్తా అంటుండు. అయ్యో! మళ్ళా నాకొకటి అర్థం ఏమైందంటే ఇలానే అన్నాడు. "నీది ఇది వర్కౌట్ అయితలేదు గదా! కామెడీ వీడియోస్ హ్మ్. ఇష్టమొచ్చింది జెయి. హ్మ్. దేంట్లో వర్కౌట్ అయితది హ్మ్. దాన్ని కంటిన్యూ చెయి" అన్నాడు. మీకు తెలుసు ఆ విషయం. మీరు గూడా అవును. ఫస్ట్ నాకు కాంటాక్ట్ అయ్యింది మీరే. అవునవును. ఒకరిని ట్రోల్ చేయంగానే 60,00,000 వ్యూస్ పోయింది. వావ్! నాకొచ్చే రూ. 15,000 జీతము ఆ ఒక్క వీడియోకి రూ. 40,000 తెచ్చిపెట్టింది. వావ్! ఆ 40,000 రాంగానే నేను అక్కడికే ఆగలే. ఇమ్మీడియేట్‌లీ ఒక 5, 6 వీడియోలు పోస్ట్ చేశా. ఆ హ్మ్. ట్రోలింగ్‌కి అదే. అదే. సంబంధించినయి. 5, 6 చేస్తే 5, 6 సూపర్ హిట్ అయినాయి. హ్మ్. రూ. 1,00,000 ఆ 4, 5 వీడియోలోనే గుంజేసా. హ్మ్. గుంజేసిన తర్వాత ఇదేదో బావుందే! ఇంకా ఇక్కడ సెట్ అయిపోతామని ఇమ్మీడియేట్‌లీ జాబ్ క్విట్‌లీ చేసేసా. అప్పటికప్పుడు జాబ్ వదిలేసా. ఇది బాగుంది అని. ఇది బావుంది. హ్మ్. ఇంకా నేను మీరు నమ్మరు. చాలామంది అనుకుంటారు ఇప్పుడు ఈయనకి ఇంత పైసలొస్తున్నాయి, అంత పైసలొస్తున్నాయి. 24 హవర్స్ గూడా నాకు అప్పట్లో వర్క్ వస్తేనే చేసేస్తుండే. ఇష్టమొచ్చిన వీడియోలు నాకు కంటెంట్ ఈ థాట్ వచ్చిందంటే చేసి, చేయంగానే మళ్ళా ఇమ్మీడియేట్‌లీ అప్‌లోడ్ అని ఎడిటింగ్ ఎడిటింగ్ జేయడం, చేసి అప్‌లోడ్ నేనే అంతా ఓకే. చేసి ఇప్పటికి నేను చెప్తున్నా మీరు పిలిచారు నాకు. అవును. మార్నింగ్ ఒక షూట్ కంప్లీట్ చేసుకొని మధ్యలో గ్యాప్ ఉంటే ఇక్కడ మైఫిల్‌లో తినేసి, అక్కడ ఓహ్! ఒక 1 అవర్ ఆగి కార్ తీసుకొని డైరెక్ట్‌లీ ఇంకా మీ దగ్గరకొచ్చేసాను. హుహు. మళ్ళా ఇప్పుడు ఇమ్మీడియేట్‌లీ మీరు నన్ను వదిలేయంగానే మళ్ళీ. ఎడిటింగ్‌లో కూసుంటా. ఓకే. ఎక్కడైనా బండాపి, హ్మ్. లేదంటే ఇల్లు కొంచెం దూరం ఉన్నా గాని ఫస్ట్ నాకు కావాల్సింది వర్క్. అప్‌లోడ్. ఓకే. వర్క్ అనేది దొరికేది చాలా తక్కువ మందికండి. ఇప్పుడు ఉంది గదాలే పని మనకు అనుకోని మీరు నెగ్లెక్ట్ జేస్తే రేపు రాదు. గుర్తుపెట్టుకోండి ఇది ఎప్పటికైనా. సో, హ్మ్. నేను నా వర్క్‌ని అది చాలా నమ్ముకున్నా గాబట్టి ఇప్పుడు ఈ స్థాయిలో మనం వచ్చాం. ఓకే. హ్మ్. అది. అండ్ వచ్చారు యూట్యూబ్‌లో మంచి ఇన్‌కమ్‌తోని మంచి సంపాదించుకుంటారు. ఇల్లు కట్టారని విన్నాను. హ్మ్. కారు కొన్నారని విన్నాను. అవును. అండ్ ఫోన్ గూడా కాస్ట్‌లీ ఫోనే మీకు వాడుతున్నారు తెలిసిందే విన్నాను. గదండీ అదే ఇంకా. అంటున్నాను. ఓకే. అంటే జీరో నుంచెళ్ళొచ్చిన వాళ్ళకు ఒక థ్రిల్ ఉంటుంది. అవును. ఇవన్నీ అచీవ్ చేస్తున్నప్పుడు. అవును. అంటే ఇల్లు కట్టేటప్పుడు ఎలా ఫీల్ అయ్యారు? అసలు నేను కడతాననే అనుకోలే ఫస్ట్ థింగ్. హ్మ్. కడతానని అనుకోలే. బట్ డబ్బు వచ్చేసరికి ఇది పాసిబుల్ అని అను మైండ్‌లో వచ్చేసింది. హ్మ్. ఇంత అమౌంట్ వచ్చిన తర్వాత ఇంకా వస్తే ఇది జేయొచ్చు అనేది ఒకటుంటది గదా! ఇప్పుడు అవును. రూ. 10 వచ్చాయి. రూ. 20 వస్తే కోన్ ఐస్ క్రీమ్ తినొచ్చు అని ఉంటది గదా! ఆ రూ. 20 రాంగానే ఇంకా ఇప్పుడు ఇల్లు కట్టొచ్చు అనేది ఒక ఫీలింగ్ వచ్చేసింది. కానీ మొత్తం యూట్యూబ్ డబ్బులే గాదు. హ్మ్. కొంచెం లోన్ గూడా తీసుకున్నా. ఓకే. లోన్ తీసుకొని మా ఫాదర్ తరఫు సపోర్టు, నా సపోర్టు మొత్తం కలిపి ఇల్లు కట్టడం జరిగింది. వావ్! కానీ దాంట్లో ఉంది. నా అంతు గూడా మంచిగానే ఉంది. యూట్యూబ్ మీద సంపాదించినతోని ఇల్లు కట్టడం జరిగింది. ఒక ఓకే. పర్సెంటేజ్ ఉంది. పర్సెంటేజ్. 100% అని చెప్పను నేను గానీ, ఓకే. నా ఓకే. పర్సెంటేజ్ అయితే ఉంది. ఓకే. హ్మ్. అండ్ కార్ గూడా కొన్నారు రీసెంట్‌లీ. ఇప్పుడు ఈ హ్మ్. ఉగాదికే కొన్నా. ఉగాదికి హ్మ్. కొన్నారు. ఎలా అనిపిస్తుంది? కారు గూడా కొన్నారు. కారైతే మొత్తం యూట్యూబ్ డబ్బులే అండి. ఆ! రూపాయి గూడా మా ఇంట్లో తీసుకోలే. హ్మ్. నా సేవింగ్‌లకెళ్ళి పెట్టలే. ఓకే. నాకొచ్చే మంచి ఇన్‌కమ్ వచ్చింది 3 మంత్స్ కింద. ఆ ఇన్‌కమ్‌తోని నాకు ఒక ఫ్యామిలీ కార్ గావాలి గాబట్టి, అదే డబ్బుని నేను డౌన్ పేమెంట్ కింద జేసి, నా పేరు మీద లోన్ జేపిచ్చి, ఇమ్మీడియేట్‌లీ కార్ తీసేసుకున్నా. ఓకే. హ్మ్. కారు తీసుకున్నప్పుడు ఎలా ఉండే ఫీల్? అంటే యూట్యూబ్ అసలు, అసలు నేనిది నిజమా? కలా? అనిపిచ్చింది నాకు. ఆ! ఎందుకంటే, నేనిప్పటికి నడిపించింది చిన్న చిన్న కార్లు. శాంట్రో, అదే. ఐ20
వ్యాగనార్ లాంటి కార్ నడిపించిన. అది కొనడం గూడా రూ. 1,00,000 నాకు పెద్ద మాటేం లేదులే కొనొచ్చు నేను. నడిపినా గూడా. కానీ ఫ్యామిలీ మాది కొంచెం పెద్దది. సిస్టర్స్, బావ, అదే. అన్న, పెద్దమ్మ అందరం ఉన్నాం గాబట్టి పెద్ద బండి గావాల. కొనా అనేది గ్యారంటీ. అది గూడా లేదు నాకు. హ్మ్. కానీ ఏదైతే నా వర్క్ నేనేదైతే చెప్పానో నాకు వర్క్ వచ్చంగానే దాన్ని ఫస్ట్ కంప్లీట్ జేయాలా, 100% ఇవ్వాలా అనేది నాకొకటుంటది. హ్మ్. అది నేను చేసేసరికి నాకొచ్చే ఇన్‌కమ్ ఇట్లా ఇన్‌కమ్ వస్తూనే ఉంది. ఇంకా ఇది ఫుల్‌ఫిల్ అయిపోతది అని నాకు మనసులో రాంగానే అవే డబ్బులతోని కారు కొనొచ్చు. కొనేసా. ఓకే. కొన్నా జర పెద్దదే కొన్నా ఇంకా. ఇల్లు కొన్నావు, కారు కొన్నావు. అసలు నీ యూట్యూబ్ సంపాదన ఎంత? ఒక నిన్న 10 నా వీడియో లక్షలు చూసారా? ఉంటదా? నిన్న నా వీడియో చూసారా? ఆ ఒక్క వీడియో గాదు. ఇంక ఎన్ని వీడియో అంటే ఒక వీడియోకే అంత చూపెట్టారు మీరు రూ. 1,00,000 చిన్న బిట్‌కే. అంటే ఓవరాల్‌గా మీకు అన్ని వీడియోస్ అంటే ఓవరాల్‌గా అంటే అది ఇయర్‌లీ టాక్స్ కూడా కడతానండి నేను. ఇలా మీరు అనుకునేటట్టు నాకు ఇన్ని ఓహ్! లక్షలు టాక్స్ కూడా కడతారు. టాక్స్ కడతాను ఖచ్చితంగా. చూడండి ఒక యూట్యూబర్ టాక్స్ ఎవ్రీ ఇయర్ పేమెంట్ అంత ఇన్‌కమ్ గూడా వస్తుందన్నమాట. మా సీఏ గారు ఉన్నారు. ఇక్కడనే ఓకే. బోయినపల్లిలోనే ఉంటారు. చార్టర్డ్ అకౌంటెంట్ చార్టర్డ్ గూడా. అకౌంటెంట్. హ్మ్. నా ఐటీఆర్ మొత్తం ఫైలింగ్ ఆయననే చేస్తారు. ఓకే. ఇయర్‌లీ నాకు ఎంత వస్తదో దానిది పీడీఎఫ్ అంటే అకౌంట్ స్టేట్‌మెంట్ ఆయనకి పంపిస్తే హ్మ్. ఇంత టాక్స్ కట్టాలా అని చెప్తారు. బట్ టాక్స్ బానే కడుతున్నానండి. ఆహా! అంత టాక్స్ ఒక వాచ్‌మ్యాన్ ఇన్‌కమ్ ఉంటది తెలుసా? ఆ! అంత టాక్స్ ఓకే. ఒక వాచ్‌మ్యాన్ ఇన్‌కమ్ ఉంటది. ఇయర్ ఇన్‌కమ్ ఉంటది. మీరు ఏదో 1 మంత్ అనుకోవద్దు. మీరు టాక్స్ అంటే మీకు ఎంత పేమెంట్ వస్తే ఎంత ఇన్‌కమ్? అంటే ఇప్పుడు నేను టాక్స్ ఓపెన్‌గా కట్టాల్సి ఉంటది. చెప్పలేను గానీ, ఆ! టాక్స్ కడతా అండి. టాక్స్ ఓకే. ఉంటాయి. చాలా కటింగ్స్ ఉంటాయి. చాలా ఇప్పుడు నా ఖర్చులు కూడా ఉంటాయి. హ్మ్. అన్నీ పోంగా ఎంతో అంత బానే హ్మ్. మళ్ళీ ఇంకో ఇల్లు రెడీ చేస్తున్నారు. మళ్ళీ ఇంకొక అంత కారా? లేదండి. ఇప్పుడు ఏం లేదు. ఓకే. ఇప్పుడు ప్రశాంతంగా ఉండాలా, ఆ! కొండల్లో, ఆ! బీచ్‌లలో తిరగాలని నా ఆశ. ఓకే. అదే తిరుగుతున్నా మీకు గూడా తెలుసది. అవును. కొండల్లో బీచ్‌లు అంటే గుర్తొచ్చింది. ఈ యూట్యూబర్ వచ్చేసి 'బాలాజీ లాక్స్' ఇన్‌కమ్ టాక్స్ కూడా కట్టేంత రేంజ్‌కి ఎదిగాడు. హ్మ్. ఇంకొకటేందంటే కారు, బంగ్లా గాకుండా వేరే కంట్రీస్ కూడా ఎళ్తున్నాడు. బ్యాంకాక్, థాయిలాండ్‌కెళ్ళడం కూడా జరిగింది. అవును. అంటే ఏంటిది అంటే ఇక్కడొచ్చిన వ్యూస్ సరిపోతలేవని బ్యాంకాక్‌కెళ్ళడం జరిగింది. అసలు బ్యాంకాక్‌కి ఎందుకెళ్తారు? చాలా మంది చూస్తున్నా యూట్యూబర్స్ అందరూ అవును. బ్యాంకాక్. ఎందుకు బ్యాంకాక్ ఎళ్తున్నారు? బ్యాంకాక్‌లో లేని సరుకు ఇండియాలో లేదండి. ఏంటది? అది మీరు నాతో వస్తే తెలుస్తది. ఆ! బ్యాంకాక్‌లో చాలా విషయాలున్నాయి. అది మీరు తెలుసుకోవాలా. ఇట్లా ఓపెన్ కెమెరాలో నేను అన్నీ చెప్పుకుంటా ఓకే. పోయినాననుకో కొన్ని విషయాలు చెప్పుకోదగ్గటివి చెప్పండి. బ్యాంకాక్ ఎందుకెళ్తున్నారు యూట్యూబర్స్? ఇప్పుడు ఇన్‌కమ్ ఏమైనా ఎక్కువుంటదా? ఇన్‌కమ్ గురించి కాదు. ఇప్పుడు ఎట్లుంటది తెలుసా? మన ఇండియాలో మీరు ఒక అమ్మాయికి హాయ్ చెప్తే ఆమె ఏమంటది? ఛీ అంటది. ఛీ అంటది. ఇంకా కాఫీకి వెళ్దామంటే, నో అంటది. లంచ్‌కి వెళ్దామంటే, నో. ఐ లవ్ యూ అంటే చెప్పు తీసుకొని కొడతది. చెప్పు తీసుకుని బ్యాంకాక్‌లో ఎట్లా తెలుసా? ఆ! మీరు కేవలం హాయ్ చెప్తే చాలు. ఓకే. మీతో కూర్చొని హ్మ్. ఫుల్ డే అంతా స్పెండ్ చేస్తారు. అంత మంచి మనసు ఉన్న వాళ్ళుంటారు. హ్మ్. రూపాయి కూడా తీసుకోరక్కడ. ఓకే. మీరట్లా కూర్చొని మీరు 2 నిమిషాలు మీ ఏదో స్టోరీ చెప్పారనుకోండి చాలు. హ్మ్. ఇంత ఉందా అని ఆళ్ళు మీతో కూర్చొని బీచ్ మీద కూర్చొని బీచ్ అనే కాదు ఏ రెస్టారెంట్‌లా ఎక్కడైనా సరే అంత మంచి మనసు ఉన్నోళ్ళుంటారు. ఓకే. వాళ్ళు గూడా ఉంటారులే. హ్మ్. హ్మ్. ఆళ్ళు గూడా ఉంటారు. మనీ బ్యాచ్ గూడా ఉంటారు. హనీ ఆ! బ్యాచ్ ఉంటారు. అన్ని బ్యాచ్‌లుంటాయి గానీ, అక్కడ వేరే ప్రపంచం అండి ఇంకా అది ఓకే. నేను ఏం చూసారు? అంటే నేను బ్యాంకాక్‌లో ఏ పురుగులను గూడా వదలరు వాళ్ళు. అవును. అన్నీ తింటారు. అవును. కప్పలు, ఏది జూస్తే అది అసలు తినేస్తారు గదా! చెప్పాలంటే బ్యాంకాక్‌లో తినరాళ్ళు. ఆ! చాలా తక్కువ. ఓకే. అదంతా పక్కన చైనా ఉంది. ఆ! ఆ చైనా టూరిజం ఎక్కువుంటదక్కడ. ఓకే. కింద కొరియా వీళ్ళందరూ వస్తూ ఉంటారు. హ్మ్. సో, కొన్ని ప్లేసెస్‌లోనే ఉంటాయవి. ఓకే. మొత్తం బ్యాంకాక్ అంతా ఉండవు. చెప్తారు గానీ బ్యాంకాక్ అంతా ఉంటాయి. కొన్ని ఇప్పుడు బ్యాంకాక్‌లో సర్టెన్ ప్లేసెస్ ఉంటాయి. చైనా టౌన్ అలాంటి ప్లేసెస్‌లలో ఉంటాయి. హ్మ్. ఇప్పుడు పటాయా లాంటి దగ్గర వాకింగ్ స్ట్రీట్, సోయా 6 అలాంటి ప్లేస్‌లలో ఉంటాయి గానీ హ్మ్. నేనైతే ఎక్కువ చూడలేదది. ఓకే. ఎక్కువ ఉంటాయి గానీ బానే ఉంటాయి. క్రొకొడైల్‌లు గానివ్వండి, హ్మ్. పురుగులు, ఇరుగులు గానివ్వండి అన్నీ ఉంటాయి. ఇప్పుడు మన ఏరియాలలో గూడా మీరు చూస్తే కొన్ని ప్లేసెస్‌లో వేరే వేరే ఫుడ్‌లు దొరుకుతాయి. అవి హ్మ్. ఎక్కడ పడితే అక్కడ దొరకవు. హ్మ్. సో, అలా బ్యాంకాక్‌లో గూడా మంచి ప్లేసుంటాయి. ఓకే. మంచి ఎంజాయ్ జేయొచ్చు. మంచి వాతావరణం మసాజ్ ఉంటది. అక్కడ డిఫరెంట్ ఆ! మసాజ్‌లుంటాయక్కడ. ఆహా! సో, మీకు కావాల్సిన మసాజ్ తీసుకోవచ్చు. అసలు మసాజ్ అనేది అక్కడి నుంచి స్టార్ట్ అయ్యిద్ది ఓకే. చెప్పాలంటే. హ్మ్. సో, అలా చాలా బావుంటది. ఓకే. హ్మ్. బ్యాంకాక్ ఎళ్ళడానికి ఎంత ఖర్చయింది మీకు? ప్రెజెంట్ అయితే ఇప్పుడు పోలేమండి. చాలా ఖర్చయితుంది. పెరిగిపోయిందా? పెరిగిపోయింది. నేను రూ. 6,000 పోయినా ఫ్లైట్‌లో. అప్పుడు. ఇప్పుడెంత తెలుసా? ఆ! 20,000 ఫ్లైట్ టికెట్. ఎందుకు? ఇది ఇన్‌ఫ్లేషన్ పెరిగింది గదా! ఓకే. పెట్రోల్ ఓకే. రేట్స్ ఆ! ఆ! పెరిగినాయి గదా! ఓకే. ఇప్పుడు ఇంకొకటేంది తెలుసా?
ఫ్లైట్స్ అవన్నీ క్యాన్సిల్ అయిపోయినాయి బ్యాంకాక్ కి. మ్యాక్స్ ఫ్లైట్ క్యాన్సిల్ అయినాయి. 2 ఎయిర్‌లైన్స్ ఉన్నాయి. ఓకే. వాళ్ళే తీసుకెళ్తున్నారు. కానీ టికెట్లు 16,000 నుంచి 17,000 రూపీస్ సింగిల్ టికెట్ అది. రిటర్న్ టికెట్ అంటే నీకు 30,000-35,000 వరకు నీకు ఫ్లైట్ కి ఎగిరిపోతాయి. మళ్ళా అక్కడ నీకు హోటల్స్ తిండి గిడ్డి అన్ని లెక్క పెడితే 1,00,000 మీదనే ఖర్చు అవుతుంది. 1,00,000-2 లక్షలు అవుతుంది. ఈజీ టు ఈజీ. ఒక బ్యాంకాక్ ట్రావెల్ చేయాలంటే సరే ఇప్పుడంటే కొంచెం క్రిటికల్ కండిషన్, నార్మల్ గా బ్యాంకాక్ వెళ్ళాలంటే ఎంత ఖర్చు అవుతుంది? నేను నార్మల్ గా పోయినప్పుడు నాకు 1,00,000 రూపాయలు వచ్చింది అంతే. అంతే. లక్షనే. రిటర్న్స్ ఎంత వచ్చినాయి యూట్యూబ్ లో? మీకు కావాల్సిందే అదే పాయింట్. మీరు ఎటు పోయి నీకు ఎంత వస్తుంది, నువ్వు ఎంత చేస్తున్నావు, అంతే కదా. 1,00,000 పెట్టారంటే రిటర్న్స్ ఉంటది కదా. నేను ఎంజాయ్ చేయడానికి పోయాను కదా అక్కడ. ఎంజాయ్ చేసి వీడియో ఒక్కటి కూడా పెట్టలేదా? పెట్టిన మళ్ళీ వీడియో వైరల్ కూడా వీడియోస్ వైరల్ అయినాయి. ఇంకా మంచిగానే వచ్చింది. ఇప్పుడు అది నా అదృష్టం. ఒక పెడుతున్నా, అది ఇన్వెస్ట్మెంట్ పెడుతున్నా ఇటు వస్తుంది కూడా. ఇన్వెస్ట్మెంట్ 1,00,000 పెట్టా, దానికి డబ్బులు 10 లక్షలు వచ్చినాయి. మీరు అనుకోవచ్చు, మీరు 10 అనుకోవచ్చు, మీరు ఎంతైనా అనుకోవచ్చు. బట్ మ్యాక్స్ నేను పెట్టినది అది నాకు రికవర్ అయిపోయింది. కొన్ని వీడియోలు ఫ్లాప్ కూడా అయినాయి, కొన్ని హిట్ కూడా అయినాయి. బట్ రికవర్ అయిపోయింది. నాకు పోయిన డబ్బు నాకు వచ్చేసింది. బ్యాంకాక్ లో ఫేవరెట్ ఫుడ్ ఏంటిదండి? నేనైతే మొత్తం ఆంధ్ర రెస్టారెంట్ లో తిన్నానండి. మన వాళ్ళు ఉంటారు అక్కడ? చాలా మంది ఉంటారు. రెస్టారెంట్స్ ఉంటారు, కానీ అలా థాయ్ ఫుడ్ మనం తినలేం. తింటే మీరు చక్కెర వచ్చి పడిపోతారు. ఓకే. ఏముండదా? ఉప్పు కారం కదా, అలా మసాలాలు మనం తట్టుకోలేము. అలా ఫుడ్ కానివ్వండి, అలా వాటర్ కానీ తట్టుకోలేము మనం. సో మా ఫ్రెండ్ గారు తింటే వానికి జ్వరం వచ్చాడు, కింద పడ్డాడు. ఓకే. అంటే తిన్నాడు. ఫుడ్ బాగుంటది, ఫుడ్ అయినా కానీ మన బాడీకి సూట్ కాదు అది. ఇప్పుడు మీరు డైలీ ఒక ఫుడ్ తినేవాళ్ళు ఒకటేసారి మీరు పురుగులు గిరుగులు తిని ఏదేదో తినంటే కాదు కదా. ఏ పురుగు బాగుంటది అక్కడ? నేను తినలేదండి. తిన్నోళ్ళకి పిలిపించి అడగండి. పురుగులు చాలా ఉంటాయి, అన్ని పురుగులు ఉంటాయి. నాకు అర్థం కాదు. మనమేమో ఈ కలర్లు ఉంటాం, వాళ్ళు అన్ని పురుగులు గిరుగులు తిని తెల్లగా నూకి మంచిగా క్యూట్ గా ఉంటారు. అదేంటి అన్నట్టు? అది మన భారతదేశానికి ఉన్న గొప్పతనం అండి. మనం ఇక్కడ మంచిగా పంటలు పండిస్తాం. మంచిగా మనం ఏ జంతుకి ప్రతి దానికి మనం దేవునితో సమానం చూస్తాం. కానీ అక్కడ ఎందుకు అలా చేస్తారో, నేను అక్కడ పాములు కూడా కోసి తింటున్నారు, క్రొకడైల్ ని కోసి తింటున్నారు, కుక్కల్ని కూడా కోసి తింటారు. అవును. అది నేను ఇంకా వాళ్ళకి అడుగుదాం అనుకున్నా, నేను వాళ్ళు అది స్టార్టింగ్కి వెళ్ళి ఆ టైంలో వాళ్ళ దగ్గర ఫుడ్ లేదా, అలా హిస్టరీలో చూస్తే అక్కడ ఫుడ్ లేదేమో, అది స్టార్ట్ అయిందేమో నేను అనుకుంటా. ఆ జోన్ కి వెళ్ళారా మీరు ఎప్పుడైనా? వెళ్ళాను. వాసన స్మెల్ తట్టుకోలేనండి. 2 నిమిషాలు 7 నిమిషాలు వచ్చేసా. ఆ స్మెల్ కి ఇట్లా కొట్టుకుంటది మన గుండె. సో ఎక్కువసేపు నించోలేము కూడా మనం అక్కడ, అంత కంపు కొడుతుంది. నాన్ వెజ్ కలిసాడా మీకు ఎప్పుడైనా అక్కడ? నాకు తెలిసింది, మా ఒక ఫ్రెండ్ ఉన్నాడు, మీరు రీసెంట్లీ అనేది ఇంటర్వ్యూ చేస్తారు, ట్రావెలర్ మహేష్. ఆయన చెప్పారు, నువ్వు ఉన్న ప్లేస్ లోనే అక్కడ ఇందిరా స్క్వేర్ అని ఒకటి ఉంటది. ఆ ఇందిరా స్క్వేర్ దగ్గర అక్కడ బంక్ బెడ్ అని ఉంటది, ఆ హోటల్లో ఉన్నాడు, పోయి కలువు అన్నాడు. నేను మెసేజ్ పెట్టా, నేను ఈవినింగ్ వస్తా కలిసి. అప్పటికే ఈవినింగ్ వెళ్ళిపోయాను.